మంగళగిరి నగరంలోని దామర్ల రమాకాంతరావు చేనేత కాలనీలో చేనేత పితామహుడు రాజ్యసభ మాజీ సభ్యుడు ప్రగడ కోటయ్య జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ది మంగళగిరి WCC సొసైటీ మాజీ అధ్యక్షుడు దామర్ల మోహన్ ఆధ్వర్యంలో వివర్స్ కాలనీలోని PM3 మున్సిపల్ హైస్కూల్లో ప్రగడ కోటయ్య విగ్రహానికి చేనేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జూలై 26వ తేదీ చేనేత సూర్యుడు ప్రగడ కోటయ్య జన్మదినం. ఈరోజు ప్రగడ కోటయ్య జయంతి వేడుకలను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరి టిట్కో సముదాయంలో నిర్వహిస్తున్న మెగా పార్కుకు ప్రగడ కోటయ్య పేరు పెట్టడంతో పాటు ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, మరీ ముఖ్యంగా మంగళగిరి శాసనసభ్యులు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అలాగే ఆగస్టు 7వ తేదీ నేతన్న సేవ పేరిట అర్హులైన చేనేతలకు 25,000 రూపాయల వంతున నగదు సాయం అందించాలని నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, చేనేత ప్రతినిధులు మునగాల విఠల్, దామర్ల కుబేరస్వామి, పారేపల్లి మహేష్, వంగర పెదలక్ష్మయ్య, గోలి పద్మనాగేశ్వరరావు, జొన్నదుల వెంకట కోటేశ్వరరావు, JK, గుంటి లక్ష్మీనారాయణ, చింతకింది సాయి, వలనకొండ శ్రీనివాసరావు, వంగర నాగేంద్ర ప్రసాద్, జొన్నదుల నాగ మల్లేశ్వరరావు, బండారు మస్తాన్, ఉడతా సుబ్రహ్మణ్యం, బిట్రా శ్రీనివాసరావు, జొన్నదుల కృష్ణ తదితరులు పాల్గొని ప్రగడ కోటయ్య జయంతి వేడుకల సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. వచ్చిన అతిథులందరూ కూడా చక్కగా చేస్తారు. ఇటు రండి అన్న, అందరు ఇటు రండి. జోహార్ ప్రగడ కోటయ్య గారు, జోహార్ ప్రగడ కోటయ్య గారు, జోహార్ ప్రగడ కోటయ్య గారు. ప్రజలందరూ తెలుసుకోవలసిన మహోన్నతమైన వ్యక్తి. భారతదేశంలో స్వతంత్రానికి పూర్వమే చేనేత వర్గాల కోసం, చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డ మహోన్నతమైన వ్యక్తి ప్రగడ కోటయ్య గారు. ఆయన ఆధ్వర్యంలోనే స్వతంత్రానికి పూర్వమే బ్రిటిష్ వాళ్ళతో ఆ రోజు చేనేత కార్మికులు, చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని బ్రిటిష్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఉద్యమం ద్వారా వాళ్ళని చైతన్యపరుస్తూ చేనేత పరిశ్రమ కోసం అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తి ప్రగడ కోటయ్య గారు. జాతిపిత మహాత్మా గాంధీని వారి ఆశ్రమంలో కలిసి చేనేత నాయకులందరినీ కూడా నైట్ అక్కడే ఉంచి చేనేత సమస్యల్ని విపులంగా మహాత్మా గాంధీకి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి ప్రగడ కోటయ్య గారు. దాని తర్వాతే మహాత్మా గాంధీ గారు కూడా చేనేత సమస్యల్ని బ్రిటిష్ వాళ్ళ దృష్టికి 1945లో తీసుకెళ్ళి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేసిన విషయం కూడా ఈనాటి చేనేత వర్గాలు తెలుసుకోవాలి, ప్రజలందరూ తెలుసుకోవాలి. చేనేత కార్మికులకి సహకార రంగాల ద్వారా వాళ్ళకి కావలసిన నూలుని ఉత్పత్తి చేయాలని ఆనాటి స్వతంత్రం వచ్చాక తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో కూర్చొని ఆయన వ్యవహరించిన తీరు, దానికి నిదర్శనమే చీరాల సహకార స్పిన్నింగ్ మిల్, గుంతకల్లు సహకార స్పిన్నింగ్ మిల్. అది ఆయన ఆధ్వర్యంలోనే తీసుకురావడం జరిగింది. మంగళగిరిలో ఉన్న ఆనాడు గౌరవ MLC దామర్ల రమాకాంతరావు గారిని, ఇక్కడ ఉన్న నాయకుల్ని కలుపుకొని అనేక చేనేత వీవర్స్ కాలనీని నిర్మించిన ఘన చరిత్ర కూడా ప్రగడ కోటయ్య గారిదే. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజాక్షేమం కోసం, ప్రజాసేవలో ఏ విధంగా ముందుకెళ్ళాడో బ్రతికున్నంత వరకు చేనేత వర్గాల కోసం, చేనేత పరిశ్రమ కోసం అహర్నిశలు కష్టపడ్డ మహోన్నతమైన వ్యక్తి ప్రగడ కోటయ్య గారు. రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ఉన్న చేనేత కార్మికులందరూ గుర్తించదగ్గ చేనేత నాయకుడిగా పేరొందిన ప్రగడ కోటయ్య గారి 110వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన్ని కీర్తిస్తూ
ఆయన తీసుకొచ్చిన అనేక సంస్కరణలు తర్వాత ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేసిన విధానం కూడా మనం చూసాం. అనేక రాష్ట్రాలలో ప్రగడ కోటయ్య గారి చేనేత కోసం కష్టపడ్డది, ఆయన సంస్కరించిన సంస్కరణలు, ఆయన సూచనలు, సలహాలు ఆ రోజు భారతదేశ పార్లమెంట్లో తర్వాత వివిధ రాష్ట్రాల్లో కూడా ప్రతిధ్వనించి ఆ యొక్క శాసనం ద్వారా చేనేత ఉత్పత్తికి, చేనేత పరిశ్రమకు ఉపయోగపడే తీరులో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈనాటికి కూడా ఈ సహకార సంఘాల అభివృద్ధి, కార్మికులకు ఉపాధి కూడా కలుగుతున్న విషయాన్ని కూడా చేనేత వర్గాలు గుర్తించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అటువంటి చేనేత బాంధు ఆయన నిర్ణయాలు, ఆయన తీసుకున్న అనేక కార్యక్రమాలు చేనేత పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా ఆయన ఆశయ సాధన కోసం ఆహర్నిశలు కష్టపడుతుంది. తప్పనిసరిగా భవిష్యత్తులో ప్రగడ కోటయ్య గారి కలలు నిజమవుతూ చేనేత పరిశ్రమకి పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తూ ఆయనకి ఘన జయంతి సందర్భంగా ఘనంగా కీర్తించుకుంటున్నాం. ఈ సందర్భంగా పితామహుడు ప్రగడ కోటయ్య గారు జయంతి వేడుకల్లో భాగంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్పుకుంటూ, పితామహుడు జాతిపిత మహాత్మా గాంధీ తర్వాత చేనేతల్లో అంత మహానుభావుడైనటువంటి ప్రగడ కోటయ్య గారి జయంతిని ఇక్కడ జరుపుకోవడంలో చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కాలనీకి, ప్రగడ కోటయ్య గారికి, ఈ ప్రాంతానికి చాలా అవినాభ సంబంధాలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్సీ కీర్తిశేషులు దామర రమాకాంతరావు గారు ఈ సొసైటీ ద్వారానే వీళ్ళు స్థాపించిన చేనేత సహకార సంఘాలు, తద్వారా వచ్చే ఆప్కోలకి మొదటి ఆప్కో చైర్మన్ అయ్యాడు దామర రమాకాంతరావు గారు. ఇలా ప్రతి దానికి ఈ మంగళగిరి ప్రాంతంలో ముఖ్యంగా ఈ కాలనీకి ఆయనకి మంచి అవిరామ సంబంధాలు ఉన్నాయి. ఈ స్కూల్లో అయితే ఆయన నిధులతోనే స్కూల్ భవనం కూడా నిర్మించడం జరిగింది. ఇంతటి మహోన్నతమైన వ్యక్తిని స్మరించుకోవడంలో మన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత గౌరవించిందంటే, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, అలానే మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు టిప్కో పార్క్ దగ్గర ఒక స్మారక పార్కుని ప్రగడ కోటయ్య గారి పేరు మీద ఏర్పాటు చేయటం, అసలు ఈ రోజుని జనలాగా ప్రభుత్వమే రాష్ట్ర పండుగలాగా ప్రకటించడం, ఇలా ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆయన లోకేష్ గారు మన టిప్కో మన ఆటోనగర్లో చేనేత శాల ఒకటి స్థాపించి స్కిల్ డెవలప్మెంట్, నూతనంగా వృత్తులు నేర్చుకునే చేనేతలోనే నైపుణ్యత నేర్చుకునే విధంగా ఆయన సహకరించడం, చేనేతలను కంటికి రెప్పలాగా కాసుకునే విధానంగా ఉండే అతని మనస్తత్వం, లోకేష్ గారి మనస్తత్వం, ఈ సందర్భంగా వారిని ఎంతో అభినందిస్తూ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, జై ప్రగడ కోటయ్య, జై జై ప్రగడ కోటయ్య.